నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 6:30 అయింది. మార్నింగ్ 6కి లేద్దాం అనుకున్నాను, బట్ 6:30కి లేచాను. మా పాపకి ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి. ఇంకా 15 డేస్ హాలిడేస్ ఇచ్చారు. సో వాళ్ళు ఎలాగూ లేట్గా లేస్తారు కదా అని నేను మార్నింగే జిమ్కి వెళ్తున్నాను. నేను వీక్లీ 5 డేస్ కంపల్సరీగా వెళ్తాను. డైలీ 1.5 అవర్ అలా చేస్తాను. సో దట్ డే మొత్తం యాక్టివ్గా ఉంటుంది. 10 మినిట్స్ వార్మప్, 40 మినిట్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, 30 మినిట్స్ కార్డియో చేస్తాను. ఇంకా వర్కౌట్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్తున్నాను. చూడండి ఎంత స్వెట్ వచ్చిందో. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాను. ఇంకా మా వాళ్ళు ఎవరూ లేవలేదు. సో ఇంకా కిచెన్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగి తర్వాత వామ్ వాటర్లో లెమన్ అండ్ చియా సీడ్స్ వేసుకొని తాగుతాను. చియా సీడ్స్లో ఫైబర్ ఉంటుంది. సో అది తాగిన కాసేపటి వరకు మనకు చాలా ఫుల్గా అనిపిస్తుంది. చియా సీడ్స్ని నేను నైటే సోక్ చేసి పెడతాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. మెంతికూర నైటే నేను ఏరి పెట్టేశాను. ఆ మెంతికూరని కొంచెం తీసుకొని బాగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకుంటాను. నేను డిష్ వాషర్ని అన్లోడ్ చేస్తుంటే ఇంతలోపు మా పాప లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి వాటర్ తాగుతుంది. కెమెరా ఆన్ చేసి ఉండేసరికి తను కూడా సంథింగ్ మాట్లాడుతుంది. డైలీ మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ వాటర్ కంపల్సరీగా తాగమని చెప్తాను. పడుకొని లేచేసరికి హెయిర్ అంతా చెదిరిపోయింది. అందుకే జుట్టు మళ్ళీ వేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ కూడా లేచారు. సో ఇంకా తన కోసం టీ పెడుతున్నాను. తనే కాదు, నేను తాగుతాను, కొంచెం టీ తాగుతాను. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మెంతికూరని బాగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఈలోపు మెంతికూర కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ప్లాంట్స్కి పోస్తున్నాను. ఇంకా టీ తాగేసి వచ్చి ఇక్కడ అన్నాని కోసం బియ్యం కడుగుతున్నాను. అలాగే మా పాపకి పాలల్లో పీడియాష్యూర్ వేసి ఇస్తున్నాను. అది డైలీ తాగుతుంది తను. పీడియాష్యూర్ చిన్నప్పటి నుంచి ఇస్తాము. దానివల్ల మాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఇప్పటికి కూడా ఇంకా డైలీ 2 టైమ్స్ ఇస్తాను. అవి కొంచెం వేడిగా ఉన్నాయి, అంత వేడిగా తాగలేరు కదా. సో కాసేపు వాటర్లో పెట్టి చల్లగా చేసి ఇస్తాను. ఇక్కడ పరాటాకి పిండి కలుపుతున్నాను. గోధుమ పిండి, మెంతికూర, 1 స్పూన్ వాము, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి,
అలాగే ఒక 3 స్పూన్లు శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు వేసి కలుపుతాను. పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు పొటాటోస్ ఫ్రై చేద్దామని పొటాటోస్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే పొటాటోస్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, సో అందుకనే పొటాటోస్ ఫ్రై చేస్తున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పొటాటోస్ వేసేసాను. ఇంకా ఇప్పుడు పరాటా చేస్తున్నాను. ఇంకొక సైడు రైస్ కూడా పెట్టేశాను. పరాటా పిండి కొంచెం లూజ్ అయింది, సో అందుకే కొంచెం స్లోగా చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ మా హస్బెండ్ కోసమే చేస్తున్నాను. తను ఆఫీస్కి వెళ్తాడు. మా కోసం తర్వాత చేసుకుంటాము. మీరు ఒకసారి ఈ పరాటాస్ ట్రై చేసి చూడండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగా వస్తాయి అండ్ సింపుల్ కూడా. లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు, బట్ మా హస్బెండ్కి అంత నచ్చదు. అందుకే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసమే చేస్తున్నాను. పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా పొటాటోస్ ఫ్రై అవ్వలేదు. లో ఫ్లేమ్ పెట్టి చేస్తున్నాను. పొటాటో 70% ఫ్రై అయ్యాక అందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ ఉంచాలి. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని కప్స్ అవి క్లీన్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయిపోయింది. దాన్ని చల్లారబెట్టేసి బాక్స్లో పెట్టేస్తున్నాను. ఈ బాక్స్ పని అయిపోతే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఒక చిన్న పార్ట్ నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.